నీ భార్యను నువ్వు పోషించాలి కష్టపడి, అది నీకు దేవుడిచ్చిన బాధ్యత. అలాగే కష్టపడి నిన్ను పోషించే నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి, అది నీ బాధ్యత. మీరు కన్న పిల్లల్ని వాళ్ళకి రెక్కలు వచ్చిందాకా మీరు వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి, ఇది మీ బాధ్యత. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీకోసం ఎంతో శ్రమపడి మీ విషయంలో ప్రయాసపడ్డారు కనుక వాళ్ళ రుణం తీరునట్లు వారికి మీ వంతు ప్రేమ మీరు చూపి వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలి. పిల్లలారా, ఇది మీ బాధ్యత. ఎందుకంటే వీటన్నిటి విషయంలో విమర్శ దినమందు లెక్క అడుగుతాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏ రోజుకు ఆ రోజు దేవుడి తీర్పు సింహాసనాన్ని కళ్ళ ముందు పెట్టుకొని బతకాలి, దేవుని న్యాయపీఠాన్ని కళ్ళ ముందు పెట్టుకొని బతకాలి, విమర్శ దినాన్ని గుండెల్లో పెట్టుకొని బతకాలి. అమ్మో, దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పాను? మొట్టమొదటిది మారు మనసు విషయంలో జాగ్రత్త పడాలి. పాపాలు చేసుకుంటా దేవుడు నన్ను ఏం అంటలేదులే అంటే ఉండి ఉండి ఒక్కసారి రాలుతాయి పళ్ళు, అయిపోయింది. సింపుల్గా అర్థమైందని చెప్పాలే. ఒకటి. రెండు, మాటల విషయంలో మాటేగా ఏముందిలే వదిలేద్దాం. బ్రదరు ఫలానోడు ఇట్టంటగా తెలిసిందా నీకు? తెలియలేదా? ఊరే భలే వడ్డా కూర్చో. అబ్బాబ్బా, ఏం పండుగ ఒక్కొక్కడికి లోకులది పంచుకోవాలంటే. ఏం పండుగ? దా కూర్చో. బాయ్ రొంటి మళ్ళీ టీ తాగుతా, ఈ సుత్తి మీటింగ్కి మళ్ళీ టీ తాగుతా. మొత్తం రాయబడతాయి ఆడ. అదే మలాకి గ్రంథంలో చెప్పింది. అన్యుల సంగతి పక్కన పెట్టి విశ్వాసులు మాట్లాడుకుంటూ తింటాడంట. నా భక్తులు మాట్లాడుకుంటారు, ఏం మాట్లాడుకుంటారని, వాడట్టా వీడిట్టా నీ దరిద్రం మాట్లాడుకున్నారని ఒక రికార్డ్ అయింది అక్కడ. కావాలంటే చూడు, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. మలాకి గ్రంథం 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడింది. అద్దుకో పుస్తకం. బాయ్, నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోడాయా? నేను వదిలేశాను గాల్లో, మాటలు గాల్లో వెళ్ళిపోయినాయి అనుకోవద్దు. మొత్తం గాల్లో కాదు, గ్రంథంలో ఉన్నాయి. గ్రంథంలో ఉన్నాయి. కొంతమంది వాళ్ళు చేయరు, కానీ లోకుల పాపాలు పంచుకుంటూ ఉంటారు. అది కూడా దరిద్రమే. నీకెందుకు? నీకేమన్నా చెప్పాడా పందేరాలు చేయమని, పంపిణీ చేయమని, దుర్వార్తలు వ్యాపింపజేయమని ఏమని చెప్పాడా? సువార్త చెప్పరు ఇంత ఇంట్రెస్ట్గా. చాయ్ తాగుతాం, చాయ్ తాగుతా, 2 మాటలు విందాం, దేవుని మాటలని సువార్త చెప్పరు. కానీ లోకుల విషయంలో పందేరాలు మాత్రం బాయ్ 2 కాఫీ. ఇప్పుడు మేము లోకుల పాపాలు పంచుకోబోతున్నాం, కాఫీ తాగుతా పంచుకుంటాం. తమ్ముళ్ళు, తేలిగ్గా తీసుకోవద్దు. మన మాటలు దేవుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నేను ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే నా దేవుడు అవి లెక్క అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అవి నిజమో కాదో నిర్ధారణ లేని మాటలు నేను మాట్లాడకూడదు. నాకెందుకు? అది నా పని కాదు కదా. అవసరమైతే ఒకవేళ ఎవడన్నా తప్పు చేస్తుంటే ఆ తప్పుని కప్పిపుచ్చుదాం. ప్రేమ దోషములను కప్పునని రాస్తుంది కాబట్టి నా సహోదరి తెలియక చేసిందేమో, నా సహోదరుడు తెలియక చేశాడేమో, దిద్దుకునే అవకాశం ఇద్దాం. అవసరమైతే కవర్ చేద్దాం, కప్పిపుచ్చుదాం, కాపాడదామన్న మైండ్ ఉండాలి. కానీ బయటేద్దాం, నలుగురిలో నవ్వుల పాలు చేద్దాం అనేటువంటి ధోరణి మంచిది కాదు. మనుషుడా జాగ్రత్త, నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు తిరిగి కొలవబడిద్ది అనే మాట బైబిల్లో రాస్తుంది. ఒక బిడ్డకి మనం ఇలా చేస్తే అదే తీర్పు మళ్ళీ మన బిడ్డలకు జరిగే అవకాశం ఉంది. కనుక ఎవరు స్త్రీ అయినా పురుషుడైనా సరే గుండెల్లో భయం పెట్టుకొని బతకాలి. లోకులు పిల్లలు కదా అని మనం మనకిష్టం వచ్చిన తీర్పులు తీరిస్తే దేవుడు రేపు మన బిడ్డలకు కూడా అలాంటి తీర్పులు తీర్చే అవకాశం ఉందని జాగ్రత్త పడాలి. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఇది అర్థం కాకపోవటానికి అంత పెద్ద బైబిల్లోని మరణం ఏం కాదులే. ఇది ఎందుకు అర్థం కాదు? సూపర్గా అర్థమైద్ది. స్తోత్రం. ఏమా మర్మమా? 3వది ఏంటి? బంధాలు, అనుబంధాల విషయంలో, బాధ్యతల విషయంలో విమర్శ దినాన్ని లెక్క దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించాలి. కొంతమంది కష్టపడి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని నవ్వుల పాలు చేసి నడివీధుల పాలు చేసేటువంటి పిల్లలు ఉన్నారు. అప్పటిదాకా అదే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా అప్పటిదాకా ఆ తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలోనే పెరిగి పెద్దవారై వాళ్ళ అవసరాలన్నీ గడిపేసుకొని తీరా
వాళ్ళకంటూ స్వేచ్ఛ వచ్చిన తర్వాత, స్వతంత్రులైన తర్వాత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పొజిషన్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను స్టేషన్ పాలు చేస్తారు, తల్లిదండ్రుల పేరు బదనాం చేస్తారు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు. పిల్లలారా, నేను చెప్తున్నా, ఆ ఎఫెక్ట్ అనేది నీ లైఫ్ మొత్తంలో ఏదో ఒక ఘట్టంలో నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పే మాట మర్చిపోవద్దు. నువ్వు పెద్దదానివయ్యావు, పెద్దోడివయ్యావు, నీ ఇష్టం, నా ఇష్టం అనుకుంటున్నావు. ఓకే, నువ్వు వెళ్తావు, బరి తగ్గిస్తావు, బజార్లు ఎక్కుతావు, స్టేషన్కి వెళ్తావు, ఎవరిని అమ్మాయిని చూసుకుంటావు లేదా అబ్బాయిని చూసుకుంటావు, చేసుకుంటావు, ఏదో ఆనందం. ఓకే, హ్యాపీ హ్యాపీ. కానీ తల్లిదండ్రుల కన్నీళ్ళు ఉన్నాయి చూసావా? తల్లిదండ్రుల కన్నీళ్ళు నీ లైఫ్ మొత్తంలో ఏదో ఒకనాడు అబ్బా అనుకునే రోజు రాకపోతే అప్పుడు అడుగు నన్ను. అబ్బా అనే రోజు ఒక రోజు ఏనాడైనా నీ లైఫ్ మొత్తంలో వచ్చింది. చచ్చిన తర్వాత దేవుని లెక్కలోనైనా వచ్చింది. అందుకే దేవుని పిల్లలారా, మీరు నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలు కనుక తస్మాత్ జాగ్రత్త. విచ్చలవిడిగా నీ ఇష్టం వచ్చినట్టుగా బతికి రేపు దేవుని తీర్పులో విమర్శ దినంలో నిలబడే పరిస్థితికి తెచ్చుకోవద్దు, శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీ జీవితాన్ని మంచిగా అందంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు మీ భాగస్వామిని వెతికే ఛాన్స్ కూడా ఇవ్వండి. మీకు మీరే డిసైడ్ చేసుకోవద్దు, మీకు మీరే నిర్ణయాలు చేసేయొద్దు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే ఓన్గా డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నా, కొంతమందికి ఎడిజోలే పోవా అన్నట్టు ఉంటుంది. ఓకే, ఏమైంది, ఎడిసావులే పో, అడిగిపోతా, నేను అడిగిపోను, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. దేవునికి స్తోత్రం. నీకైద్ది ఏంటి, ఒకరోజు పెళ్ళి కాదు, బతుకంతా పెళ్ళి అయింది. అది ఆడపిల్లలకి మగపిల్లలకి మొత్తానికి చెప్తున్నా. న్యాయమా కాదా? నేను ఇలాగ నా ఇష్టానికి నేను బతికేస్తే దేవుడు నన్ను లెక్కడిగితే నేనేం చెప్పాలి? ఇది న్యాయం కాదు. నా తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, నా తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకవేళ నాకు ఇష్టమైందైనా సరే వాళ్ళ అనుమతి లేకుండా నేను అడుగు వేయకూడదనేటువంటి నీతి ఎంతమంది పిల్లల్లో ఉంది ఈరోజు? సో బయట ప్రపంచాన్ని వదిలిపెడితే దేవుని బిడ్డలుగా ఉన్న మీరైనా జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల బాధ్యతలు నెరవేర్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయిపోయింది. 3. 4వది యథార్థత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. యథార్థత. దేవుడు యథార్థవంతులను ఇష్టపడతాడు, యథార్థతని గమనిస్తూ ఉంటాడు. కొంతమందిని నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒక దగ్గర పనికి వెళ్ళావు, పని చేస్తున్నావు. కొంతమంది ఎక్కడ చేస్తారు తెలుసా? యజమాని ఉన్నప్పుడు మామూలు హడావుడి చేయరు. యజమాని ఉన్నప్పుడు అబ్బా వీడు ఎంత నమ్మకస్తుడురా, అబ్బా వీడు ఒరిజినల్ రా నాయన అన్నంత బిల్డప్ ఇస్తారు. వాడు బాగానే వీడు సైలెంట్గా కూర్చుంటాడు, తరే అనుకుంటాడు. అంటే సో మాస్టర్ అన్నమాట. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సేవలో నిన్ను పెట్టినా, పరిచర్యలో నిన్ను పెట్టినా, బలిపీఠం దగ్గర నిన్ను పెట్టినా, లేదా బయట నువ్వు పనికి వెళ్ళినా, ఎక్కడ నిన్ను ఏ పనికి ఏ బాధ్యతకి నిన్ను అప్పచెప్పినా నీలో యథార్థత ఉండాలి. వేషధారణ ఉండకూడదు, నాటకాలు ఉండకూడదు. నాటకాలు ఉండకూడదు. నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివని ఒక పనికి నిన్ను నియమించినప్పుడు యజమాని కింద నమ్మకంగా పని చేయాలి. ఎందుకంటే ఆ యజమాని చూడకపోవచ్చు, పైన మనందరికీ ఒక యజమాని ఉన్నాడు, ఆయన కనిపెడతా ఉంటాడు.